దగ్గర లేకపోతే ఆ రత్మణి దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజలనే ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మనం మాట్లాడలేదు, కానీ వాళ్ళ తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాడు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాడు తీస్తావా? ఎవరు తాడు తీస్తావు? అడిగితే వచ్చి తోక కత్తిస్తావా? ఎవరు తోక కత్తిస్తావు? తోకలు వచ్చి తింటుంటే మనుషులు తోకలలో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నా. మీ దగ్గర ఉండొచ్చు, మీ పార్టీలో ఉండొచ్చు జంతువులు, మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నామని మనం చేస్తాం. అంతేకాదు వాళ్ళు చెప్పింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని చెప్తారు. కానీ ఆ నాయకుల అసనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు నానికి మందమా అంటున్నారు, అడిగితే తాట తీస్తామంటున్నారు, అడిగితే లేనిపోని మనకు మాట్లాడతారు. ఈ వేదిక ద్వారా ఈ పెద్దగా ముఖంగా వాళ్ళకి మనం చేస్తాం, వాళ్ళకి చెప్తున్నాం. ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెల్ల వంచి మీతో ఈ కార్యక్రమాన్ని మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీరు వచ్చి మీ దానికి ముందుమై మీకున్న కుటుంబాల విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా బాధ్యత మనం చూసాం. ఇదేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదా కర్మాబు గారు లేదా మీరు ఆ వెలుగుగా కూర్చున్న సోదరులో చెప్పిన మాట కాదు, ఇప్పుడైతే వినిపించారు. ఇదిగో చంద్రబాబు నాయుడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం అయితే ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం ఒకటి కాదు, ఇచ్చే ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తాలూకా ఈ బాండ్ అన్నారు, దానికి వచ్చి కింద వచ్చి సాక్షాత్కారాలు పెట్టించారు, కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారు మీరు? అవ్వా ఇంత గొల్ల ఆలోచించే మీరు కోరుతున్నాం. కాబట్టి మన బాధ్యత మనం ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధానమంత్రికి వెళ్తున్నాం, రేపు గ్రామానికి వెళ్తున్నాం, ప్రజలకు వచ్చి వాస్తవాలు తెలియజెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ మనం చేస్తాం. ఇప్పుడు చదివినిపించారు చంద్రబాబు గారు, ఏమందుకే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని వినిపిస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు ఆ సమిష్టిగా నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నారు. ఇంకా చెప్తా చూడండి, 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేమిద్దరం ఈ గ్యారంటీని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి మరి సమయంతో పయనిస్తామని చెప్పారు. వచ్చే నాడు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు, వచ్చే నాడు మీరు వచ్చే నాడు ఏం చేశారు? ఈ సంవత్సరం పట్టుకుని ఏమి చేయాలి ఈ విషయాన్ని రేపు మనం ప్రజల దగ్గర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ ప్రజలతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక కార్యాచరణ రూపొందించాం. ఆ కార్యాచరణ అమలు జరపడానికే ఇవాళ ఈ కాకినాడ ఈ తూర్పుగోదావరి జిల్లా తాలూకా విస్తృత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి తమందరూ కూడా బాధ్యత, ముఖ్యంగా వేదిక మీద ఉన్న ఎవరైతే మరి కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే పార్టీలో పెద్దలు ఉన్నారో, ఎవరైతే పెద్దలు అందరూ కూడా ఇవాటి నుంచి చికిత్సగా 7 నియోజకవర్గంలో ముందు మన కార్యకర్త సమావేశం పెట్టండి. కార్యకర్తలు కింద గ్రామ స్థాయిలో
సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ పెద్ద దగ్గర నుంచి ఆ నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టి ఏదైతే ఇప్పుడు కన్నబాబు గారు చెప్పారో ఏదైతే చూపెట్టారో అక్కడ కూడా టీవీ పెట్టి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా వాళ్ళకి వినిపించి చేయాలని ముందు మనం చేస్తాం. ఆ తదుపరి మళ్ళీ మండల స్థాయిలో సమావేశం పెట్టండి. మండలంలో పెద్దలందరూ పోయండి, కార్యక్రమాలు పోయండి, అక్కడ సమావేశం పెట్టండి. ఆ తదుపరి అయిన తర్వాత గ్రామ స్థాయిలో గ్రామానికి వెళ్దాం, గ్రామంలో కూర్చుందాం. ఆ కోవిల దగ్గర లేకపోతే ఆ రత్మడి దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి పెద్ద ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజలనే ఆలోచించుకుని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మనం మాట్లాడలేదు, కానీ వాళ్ళ తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాడు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాడు తీస్తావా? ఎవరు తాడు తీస్తావు? అడిగితే నువ్వు వచ్చి తోక కత్తిస్తావా? ఎవరు తోక కత్తిస్తావు? తోకలు వచ్చి దుర్తుంటే మనుషులు తోకలలో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నా. మీ దగ్గర ఉండొచ్చు, మీ పార్టీలో ఉండొచ్చు జంతువులు, మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నామని మనం చేస్తాం. అంతేకాదు వాళ్ళు చెప్పింది వాళ్ళు వేశారు. ఇగో మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి 15,000. మీ ఇంట్లో వచ్చి ఒక కుర్రాడు ఉన్నాడు, వాళ్ళకి వచ్చి 20,000. మీ ఇంట్లో వచ్చి 3,000, నెలకి 3,000 అంటే సంవత్సరానికి 30,000. 3 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉంటే 30,000 సంవత్సరానికి 30,000. అదే కాదు, ఒక రైతు కుటుంబం మీకు 20,000. అలాగే మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది, 18 సంవత్సరాలు దాటితే 1,500. 1,500 అంటే సంవత్సరానికి 18,000 అని సంవత్సరానికి 1,40,000 రూపాయలు చెప్పింది. మీ నోటితో మీ సందులు పెట్టి మీరు ఇస్తే అప్పుడే సంవత్సరానికి అప్పుడే 2 సంవత్సరాలు మన ఎంత మంది కుటుంబానికి 2 సంవత్సరాలకి 2,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత ఇచ్చారు? ఏమి ఇచ్చారు? మీరు ఏ విధంగా ప్రజలు మోసం చేశారు? ఈ కార్యక్రమాన్ని మనం గ్రామాల దగ్గర మాట్లాడాలి, ఈ కార్యక్రమాన్ని మన మండలం దగ్గర మాట్లాడాలి, ఈ కార్యక్రమాన్ని ప్రతిగా సమాజంలోకి వాళ్ళని ఎండగట్టాలి. దానికోసమే ఈ సమావేశం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి సోదరుల ఆలోచన చేయండి. ఎవరో ఏదో తాదాకు చెప్పులకు వచ్చి కుందేళ్ళు బెదిరిస్తే బెదరొచ్చు, కానీ లేకపోతే బెదరచ్చు, కానీ వైసీపీ కార్యకర్తలు ఎవరో కూడా బెదరని విషయాన్ని కేసులు పెడితే 10 అక్రమైన కేసులు పెడితే చట్టాన్ని చేతులు తీసుకుంటే దాంతో అయిపోతుంది. ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ప్రతి వారికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యం చట్ట ప్రకారం ప్రతి వారికి అడిగే హక్కు ఉంది. చట్ట ప్రకారం ప్రతి నడుచుకునే హక్కు ఉంది. చట్టాన్ని ఒకరోజు నీ చేతితో తీసుకోవచ్చు, అధికారం ఉన్నది. చట్టాన్ని తీసుకోవచ్చు, కానీ ఎల్లకాలం చట్టం వచ్చింది సొంతంగా ఉండడానికి ఈ ప్రజాస్వామ్యం ఒప్పుకోదు అనే విషయాన్ని ఇవాళ ఆ కూటమి ప్రజలకి చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యబద్ధంగా నీ ఏదైతే మాటించి ప్రజలు మాటించావో ఇవే నిజాయితీ పనులు అయితే నువ్వు ఇంతకు ముందు మనిషి కాకపోతే ఎప్పుడు మోసానికి ప్రతీకంగా నువ్వు ఇప్పటికే నిజాయితీగా నువ్వు నీ పవన్ కళ్యాణ్ గారు నీ కూటమి పెద్దలు మోసాడి. అంతేగాని లేని మాటలు తెలుపుకుంటూ ఇవాళ దేవస్వం పోటీ చేసుకుంటూ ఎంత కార్యక్రమం చేస్తున్నారండి. ఒకసారి ఆలోచన చేయండి. నిన్నగాక మన నాయకులు వచ్చి గుంటూరు వెళ్ళాడు, చంద్రబాబు వెళ్ళాడు. ఎంత డ్రామా ఆడారండి అక్కడ.
ఎంత చేశారండి? సాక్షాత్తు జిల్లా ఎస్పీ వచ్చి ఆ కారు కింద వచ్చి ఇంకో కారు కింద గుర్తింది ఒక వ్యక్తినంటే కాదు అని ముందు చెప్పి మళ్ళీ 2 రోజులు మాట్లాడిన సందర్భం ఇది. ఎప్పుడైనా సరే మనం రాజకీయాల్లో చూసామండి, ఎప్పుడైతే చరిత్రలో చూసామండి. అంటే ఒక సాక్షాత్తు ఎస్పీ చెప్పిన తర్వాత అంటే ఏ విధంగా రాజకీయాల్లో ఆలోచించబడుతుంటాం. దయచేసి మేము ఎవరు కూడా వీటికి భయపడతారు, బెదిరిపోతారు అనుకుంటున్నారు. అవన్నీ అందుకే నేను గవర్నర్ గారు కూడా కలిసాను. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం రావట్లేదు విషయాన్ని తెలియజెప్పుకోవాలి. అంతేకాదు ప్రజా పోరాటం కూడా చేస్తాను. అందుకే ఈ సమావేశం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించారు. ఇవాళ ముఖ్యంగా వేదికమైన పెద్దలు ఇది మన కర్తవ్యం, ఇది మనకి మన నాయకులు ఇచ్చిన మన ఆదేశం, మన కార్యక్రమం, మన పార్టీ ఆ కార్యక్రమం. మనం ఒక పార్టీగా మనందరూ చేయవలసిన కార్యక్రమం. కాబట్టి మనందరూ సమాయత్తమై ఈ క్షణం ఈ సమావేశం అయిన తర్వాత మరి అధ్యక్షుడు రాజా గారు 7 నియోజకవర్గాలు 7 తేదీలు తీసుకోండి. సమావేశ తేదీకి 7 తేదీకి 7 సమావేశాలకి మీరు వెళ్ళాలి. 7 సమావేశాలకి మీరు వెళ్ళాలి. 7 సమావేశాలు అయిన తర్వాత ఎవరైతే మనం సమావేశం పెట్టుకుంటాం. అవసరం అయితే దానికి వెళ్ళండి. లేకపోతే ఆ రోజు విద్యార్థులే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాలు చూసుకుంటారు. ఆయన అయిన తర్వాత వాళ్ళు మండలాలు కడతారు. మండల స్థాయిలో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు వచ్చి మీ కార్యక్రమాన్ని చూసుకోండి. కానీ 2 కార్యక్రమాలు మాత్రం పూర్తిగా లోకల్ నియోజకవర్గం సమాచారం చేసే బాధ్యత మరి అధ్యక్షుడిగా మీకే చెప్పింది. దానికి నియోజకవర్గంలోని పెద్దలందరూ కూడా ఆయా ఏదో పెద్దలందరూ కూడా మరి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తారతమ్యమంట ఎవరైతే వైసీపీ పార్టీలో ఎవరైతే క్రియాశీలంగా ఉన్నామో, ఎవరైతే నాయకులుగా ఉన్నామో అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అందరూ కూడా దాన్ని పాల్గొనాలి. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని దాని తగాన్ని ఎండగట్టాలని చెప్పి ఇవాళ మనం చేస్తాం. అందుకే ఈ సమావేశం అని చెప్పి మనం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టంగా తీసుకోవాలని మనం చేసుకుంటూ ఇంతేకాదు ఇవాళ రోజు చూస్తున్నాం. ఒక పత్రిక తిరిగేస్తే వాళ్ళు చేసిన ఘనకార్యం లెక్కలు లేవు. అలాగే అక్కడ వచ్చి వాళ్ళు తిట్టారు. ఒక 2 సంవత్సరాల కింద ఇక్కడ వచ్చి ఎక్కడో తపాకాయలు పేర్చారు. ఒక 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద లేకపోతే అక్కడ వచ్చి ఎవరినో గసుకున్నారు ఒక 2 సంవత్సరాల కింద అని చెప్పి పెట్టే పరిస్థితి ఇవాళ పత్రికలో ఉన్నాయి. ఇవాళ తప్ప ఎక్కడున్నా చెప్పండి, ఏ కార్యక్రమం చెప్పండి. అంతెందుకు మన కాకినాడలో ఉపదినం చెప్పారు. ఆ చెట్లు వచ్చి సీఎమన్నారు. లేకపోతే ఆ బియ్యాన్ని వచ్చి అయిపోయి అన్నారు. ఎక్కడైందండి ఇది? ఏమైందండి? ఎవరికి వచ్చింది లాభం? ఆ పౌర సరఫరా చూస్తున్న మంత్రి గారికి, ఆ పెద్దలకి దానివల్ల లాభం వచ్చింది తప్ప సామాన్య ప్రధానికి కానీ ఎవరికైతే దానివల్ల వచ్చిందో చెప్పండి. ఈ రైతులకి పోతే బకాయిలు కాదు, ధాన్యానికి పోతే బకాయిలు ఏది 20 రోజులు వెంటనే 2 రోజులు ఇస్తారే. ఎన్ని రోజులు ఈ రైతులకి ఈ రాష్ట్రంలో పండించిన పంటకి ఏ పంటకైనా సరే గిట్టుబాటు వచ్చిందా అడుగుతున్నాం. ఏ పంటకైనా గిట్టుబాటు వచ్చిందా? ధాన్యానికి లేదు, మిరపకి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, కోకోకి లేదు, ఆకుకి లేదు, ఆకు లేదు, దేనికి లేదు. మరి దేనికి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం? దాన్ని డైవర్షన్ చేయడానికి, దాన్ని పక్క పోవడానికి రోజుకు ఒక కేసు, ఎవరో ఒకరు కేసు. ఏమంటే దొంగలు కట్టేస్తాం. దొంగలు కట్టేదానికి ఏమనుకుంటున్నారు? ఆ నాయకులు సహనం కోల్పోయారు. ఇవాళ తెలుగుదేశం నాయకులు సహనం కోల్పోయి ఇక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూస్తూ దాన్ని తట్టుకోలేక ఈ రకమైన కార్యక్రమాన్ని దుశ్చర్యని దుర్మార్గమైన ఆలోచనని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సోదరులందరూ కూడా మనందరూ కూడా కలిసినట్టుగా ప్రజల తరఫున ప్రజల పక్షాన మనం కలిసి పోరాడాలి. తప్పకుండా ప్రజల పక్షాన నుండి ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
రాష్ట్రంలో జరుగుతున్న అత్యుత్సాలు అభివృద్ధి చేయడం కోసం మనందరం పోరాడదామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన నాయకులు ఇచ్చిన మరి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలని మనం చేసుకుంటూ నేను కూడా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడో దగ్గరికి ఏదో నేను కూడా వచ్చి పాల్గొంటానని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ